హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి డిప్లొమా ఇన్ పారామెడికల్ లేదంటే డిప్లొమా ఇన్ ఎలైడ్ హెల్త్ కేర్ సైన్స్ సంబంధించి హెల్త్ సైన్స్ ఉంటాయి కదా. సో దీనికి సంబంధించి అయితే మాత్రం మనకి డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారండి. సో మీరు ఆఫ్లైన్ లో అప్లికేషన్ ఫామ్స్ మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మాత్రం డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారనమాట. అయితే ఈ డేట్స్ అనేవి ఎంత ఎక్స్టెండ్ చేశారో దీంతో పాటే మనకి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో మీకు కానీ బేసి ఎలైడ్ హెల్త్ సైన్సెస్ కానివ్వండి, పారామెడికల్ కోర్సెస్ కానివ్వండి చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, సో మీకు ఇన్ కేస్ మీకు డిప్లొమా మీద ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డిప్లొమా ఇన్ పారామెడికల్ సంబంధించి కానివ్వండి, దాంతోపాటు బీఎస్సీ ఇన్ పారామెడికల్ సంబంధించి కానివ్వండి అన్ని అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోతాం. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో వెబ్సైట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి క్లారిటీగా ఎక్స్టెన్షన్ ఆఫ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రొవైడ్ చేశారనమాట. సో గతంలో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం వీడియో అయితే ఉందన్నమాట. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్, దాంతో పాటే నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేసాం అనమాట. గత వీడియోస్ అయితే మాత్రం ఆ వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తానండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే డిప్లొమా ఇన్ పారామెడికల్ సంబంధించి మనకి డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారు కదా. సో చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక గతంలో మనం చూసుకున్నట్లయితే డేట్స్ అనేవి వాళ్ళు క్లోజ్ చేశారనమాట. బట్ ఇప్పుడు మనకి ఎక్స్టెండ్ చేశారు. సో ఎవరైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి 27th అనమాట. ఇంకా మనకి 4 days టైం అయితే ఇచ్చారు. సో మనకి 27th కల్లా కూడా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. డిప్లొమా పారామెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి అయితే వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. సో దీంతో పాటు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది సో వాళ్ళకి అక్టోబర్ 10th కల్లా కూడా మనకి కంప్లీట్ చేస్తారనమాట. మనకి సబ్మిషన్ చేస్తారనమాట 15th కల్లా కూడా మనకి. దీంతో పాటు ఎవరు సెలెక్టర్ ఏంటి అని చెప్పేసి మనకి 18th అయితే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. మీ క్లాస్ అనేవి 24th స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇది గవర్నమెంట్ కాలేజ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి షెడ్యూల్ అనమాట. ఓకేనా. సో దీంతో పాటు ఎవరైతే డిప్లొమా ఇన్ పారామెడికల్ సంబంధించి సో ఎవరైతే డిఎంఎల్టీ కానీ ఇతర కోర్సులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి జాయిన్ అవుదాం అనుకుంటున్నారు ప్రైవేట్ కాలేజెస్ లోని. సో వాళ్ళకి సంబంధించి అయితే మాత్రం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అయితే లాస్ట్ డేట్ వచ్చేసరికి October 4th అనమాట. ఓకే, టైం అయితే ఎక్కువ ఇచ్చారు కాబట్టి ట్రై చేయండి. ఓకేనా. దీంతో పాటు దీనికి సంబంధించి మనకి ప్రాసెస్ పూర్తి చేయడానికి అయితే 10th October అనమాట. చేంజెస్ తెలియవు అనమాట. దీంతో పాటు గవర్నమెంట్ సబ్మిట్ చేయడానికి అయితే మాత్రం 14th కల్లా కూడా మీకు సీట్లు అనేవి వాళ్ళు సెలెక్ట్ అయిన క్యాండిడేట్ సంబంధించి గవర్నమెంట్ గా సబ్మిట్ చేస్తారనమాట. దీని తర్వాత ఎవరికి సెలెక్ట్ అయ్యారని చెప్పేసి వాళ్ళు 17th రిలీజ్ చేస్తారండి. దీంతో పాటు మీకు సంబంధించి కాలేజ్కి అయితే వెళ్ళి మీరు రిపోర్టింగ్ అంతా చేసుకోవడానికి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించి 21st ప్రొవైడ్ చేశారు. కాలేజీలు అనేవి మీకు 24th స్టార్ట్ అవుతాయి అనమాట. సో చిన్న ఎక్స్ట్రా గ్రాప్ అయితే తప్పిస్తే మనకి గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే ప్రైవేట్ కానివ్వండి క్లాస్ అనేసి ఒకేసారి స్టార్ట్ అవుతాయి అనమాట. అలాట్మెంట్ కూడా మనకి 17th ప్రైవేట్ కాలేజ్ రిలీజ్ అయినట్లయితే దానికి సంబంధించి 18th అయితే మాత్రం మనకి గవర్నమెంట్ కాలేజ్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. సబ్స్క్రైబ్ అది చేసుకుని ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం మరి దీనికి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఎవరు సెలెక్టర్ అని చెప్పేసి మొత్తం వీడియోస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అందరూ ఇలా అప్లికేషన్ చేసుకోండి. లేదంటే మీరే వచ్చి ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకే, సింపుల్ గా మీరు ఇక్కడ టైప్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సీట్ ఎలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ అని చెప్పేసి సో వచ్చేస్తుంది అనమాట వెబ్సైట్ లో అయితే మాత్రం. ఓకేనా. సో డౌట్స్ కమెంట్ చేయండి, రిప్లై తీస్తుంటాను. లేదంటే లైక్ చేయండి, లైక్ చేస్తే మీకు ఏపీఎస్సీ బైపీసీ కౌన్సిల్ సంబంధించి అప్డేట్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నానండి. దీనికి ఎలాంటి మనకి సంబంధించి ఇంటర్మీడియట్ మార్క్స్ సరిపోతాయి అనమాట. సో ఎలాంటి ఎగ్జామినేషన్ అది ఏపీ ఎన్సెట్ కానివ్వండి ఏపీ ఎంసెట్ కానివ్వండి రాయాల్సిన అవసరం అయితే లేదనమాట. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ SPSW. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON, ఇంకా SPRC అన్నమాట. ఈ రెండు కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు BS నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఆపర్చునిటీ యూస్ చేసుకోండి. చాలా మందికి తెలియక జాయిన్ అయితే అవ్వడం లేదు కానీ సో చాలా కోర్సులు అయితే ఉన్నాయన్నమాట ఇందులో కూడా. సో ఇక్కడ మనకి మంచి మంచి కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. DMLT కానివ్వండి, సో ఆప్టోమెట్రీ టెక్నీషియన్ కానివ్వండి, సో మంచిగా టెక్నీషియన్ అయితే అవుతారనమాట. సో ఓకే, దగ్గర దగ్గర ఈక్వల్ గా ఉంటుంది బీఎస్సీ పారామెడికల్ సంబంధించి. సో ఏదైతే ఈ కోర్సులు కూడా మనకి డిప్లొమా కోర్సులు కూడా BSc కోర్సులు ఈక్వల్ గా అయితే ఉంటాయి అనమాట. అందరూ అప్లై చేసుకోండి, మంచిగా యూజ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి వీడియో చేసి పెట్టాను అనమాట ఛానల్ అయితే మాత్రం. డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దాంతో నోటిఫికేషన్ కూడా అంటే క్లారిటీగా ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్ వీడియో చేసి పెట్టాను. అది కూడా చూడండి, ట్రై చేయండి, యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఓకే, బాయ్. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి సో మొత్తం లిస్ట్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను అనమాట. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి మీ బైపీసీ కౌన్సిల్ సంబంధించి ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తాను అనమాట. టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి.